ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంతే ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ చేస్తుంది సునీతే. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీతే, నువ్వు చెప్పా కదా. కరోనా వచ్చిన కాకిలోకి అంతలా కాకేసేవిట్రా? సునీత గుర్తొచ్చింది, ఒకసారి చూడడానికి వెళ్దామని. దానికి నేనెందుకురా? అదేంటి మాయ అంత మాట అన్నావు? నువ్వు దిక్కులేనోడివి, నేను దిక్కులేనోడిని, మన ఇద్దరం దిక్కులేని వాళ్ళం కదా. నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు. దిక్కుమాల డైలాగులు చెప్పావంటే డొక్క మీద తంతాను. అయినా పగలు చూస్తే పగలే కల్లోకి వస్తుంది, దాన్ని చూడ్డానికి నిద్ర మానుకుని వెళ్ళలేట్రా? నువ్వు నోరుమి, నాకు నిద్రపోతున్నప్పుడే కల్లోకి వచ్చి మరి పిలిచింది తెలుసా? ఏమండి రారా నాకు వేరే అని పిలిచిందేట్రా? మాయా దయ్యం కాదు, నా లవరు. ఆ రెండింటికి పెద్ద ఆడలేదులే పదా. సునీతా, సునీతా. ఏంటి పులి, ఏం కావాలి? ఊరికే నేను చూడాలనిపించి వచ్చాను. సర్లే, చూసావు కదా, వెళ్ళు. అది కాదే, నీతో మాట్లాడదామని వచ్చాను. మాట్లాడావు కదా, వెళ్ళు. వెళ్తానులే గాని ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను బిజీగా ఉన్నాను కాబట్టి. ఏంటి అంత బిజీ? రీల్స్ చేసుకుంటున్నాను. రీల్స్ అంటే టపాస్ రీల్సేనా? టపాస్ రీల్సా అంటే? అదే దీపావళికి బొమ్మతో పగిలి పెట్టి టుప్పు టుప్పు అని కాల్చేస్తారు, అయ్యే కదా. చీ, అయి కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్. అంటే ఏంటి అది? అవన్నీ చెప్పే టైం లేదులే పులి, నువ్వు వెళ్ళు. మాయా, అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే ఏంట్రా? అబ్బో, అది పెద్ద భజన ప్రోగ్రామ్ రా బాబు. పాటలు, డాన్సులు, డైలాగులు, ట్రెండ్లు, షేర్లు, లైక్లు, కామెంట్లు, వీటన్నిటికి పిచ్చెక్కిపోయి జనాలు. ఇంతకీ అందులో ఏం చేస్తారు? పని పాట లేని అందరూ కలిసి ఈ ముందు చెప్పిన అన్ని చేత్తో కూర్చుంటారు. ఆ చేసిన దాన్ని ఇంకా ఖాళీగా ఉండేవాళ్ళు చూసి ఆనందిస్తారు. ఇప్పుడు మీ సునీత పాప పని పాట లేని కేటగిరీలోకి వస్తుంది. అయితే మనుషులతో మాట్లాడటం మానేస్తారా? ఒక్క మాట్లాడటం ఏంట్రా బాబు, తినడం, తిరగడం, చూడడం, కలవడం అన్ని మానేశారు. ఈ అన్ని మానేసి 24 గంటల రీల్స్ పైకి కిందకి తోస్తూ కూర్చుంటారు. ఇంకొంతమంది అయితే బాత్రూమ్ లోపల కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. నీళ్లు లేకపోయినా పని అవుతుంది గానీ నీళ్లు లేకపోతే పని అవట్లేదు అంటున్నారు బాబు. మరి ఎలా మాయా? సునీతేమో మాట్లాడలేదు, రీల్స్ రీల్స్ అని కూర్చుంటుంది. సునీత అటెన్షన్ ని తిప్పాలంటే ఓ మార్గం ఉంది అల్లుడు. ఏంటి మాయా అది? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, రీల్ తోనే కొట్టాలి. అర్థం కాలేదు. నువ్వు కూడా రీల్స్ చేయాలా? రీల్స్ చేస్తా ఫేమస్ అవుతావు. ఫేమస్ అయితే అందరూ చూస్తారు. మరి సునీత చూస్తుందా? అందరూ చూస్తే సునీత కూడా చూస్తా కదరా. చూస్తే నీతో పాటు కొలాబరేషన్ కలిపి రీల్స్ చేస్తుంది. అవునా? అవును మరి. అయితే మాయా, ఈ రోజుల్లో అమ్మాయిని లవ్ లోకి దింపాలంటే వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళకి పూలు ఇచ్చి, పళ్ళు ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, టెడ్డీ బేర్లు ఇచ్చి కష్టపడి ఇంప్రెస్ చేయాల్సిన పని లేదనమాట. లేదు, రోజుకో రీల్ అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీ అయిపోతే చాలన్నమాట. పడిపోతారా? పడతారు. అయితే ఇంకేదో లేటు చేస్తారు. చేద్దు గాని రా, ముందు మంచి లవ్ సాంగ్లు చేద్దు గాని. లవ్ సాంగే అమ్మో, డ్రీమింగ్ చాలు గాని యాక్టింగ్ లో దిగుదాం పదా. సరే మాయా, స్టార్ట్ చేద్దాం పద. పదరాళ్ళు చేద్దాం. ఏంటి మాయా లేటు? పెళ్లి కూతురు లేకుండా పెళ్లి మనం వేసినట్టు ప్లానింగ్ అంతా వేసుకున్నాం గానీ మన దగ్గర పెళ్లి కూతురు లేదురా. ఫోన్ లేదురా. మరి ఇప్పుడు ఏం చేయాలి మాయా? ఎండాకాలం కదా, ఎన్ని ఎట్టుకొని స్నానం చేయాలి. సరే మాయా. ఈ పొట్టేదవా, ఏం చేయాలంటే ఏం చేయాలి? ఫోన్ కొనాలి. బాబాయ్ కొత్త ఫోన్ కొనాలా? మరి అయితే ఆగమాయా. ఇదిగో మాయా 116 రూపాయలు. అమ్మయ్యా వచ్చేద్రా. ఫోన్ కవరు. మరి ఎలా మాయా? ఎలాగేంటి అలాగా? మీ నాన్న అడుగు కొత్త సార్లు కొనమని. కొండం కాదు, నన్ను కప్పెట్టేస్తాడు. అయితే మీ నాన్నకి తెలియకుండా అడుగుదాం. ఎవరిని? మీ నాన్నే. మా నాన్న తెలియకుండా మా నాన్న ఎలా అడుగుతారా? నా దగ్గర ప్లాన్ ఉంది కదా, నువ్వు రా. ఎరా బాబు, ఏం చేస్తున్నావు? ఈడేంటి ముడ్డు ఎక్కడ ఉంది కానీ మొహం ఎక్కడ ఉంది? ఏమో మాయా, తెలియదు, అరపోటు వినపడుతుంది.
ఎలా బయటికి తెలియదు నాకు తెలుసు. నన్ను చంపడానికి వచ్చారా? కాదురా, నేను డబ్బున్నోని చేయడానికి వచ్చాం. అది ఎలాగా? ఇందులో నాకు డబ్బులు వచ్చే మార్గమే ఉంది. మొత్తం ఏంట్రా? చెప్పు. వీళ్ళ నాన్న దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవాలి. ఏం నాన్న నాకెందుకు ఇస్తాడు? నువ్వు కొత్త వ్యాపారం పెడుతున్నావు, అందులో మా నాన్న పార్ట్నర్ నువ్వు చెప్తావు కాబట్టి. ఉన్న వ్యాపారం వదిలేసి కొత్త వ్యాపారం నేను ఎందుకు కడతాను? డబ్బులు బొక్క. నువ్వు పెట్టు, ఆ వ్యాపారం మేం పెడతాం. మీరు అడగొచ్చు కదా. మేము అడిగితే ఇవ్వడు కదా. మరి ఇందులో నాకేంటి లాభం? ఏముంది, మా వ్యాపారం సక్సెస్ అవుద్ది, అందులో నువ్వు పార్ట్నర్. ఆ, 30 నీకు 70 మాకు. నాకు 30 వద్దు, 30 ఇస్తేనే ఒప్పుకుంటాను. సర్లే 30 తీసుకో. డబ్బులు వచ్చాక ముందు మా నాన్న డబ్బులు వెనక్కి ఇచ్చారు రోయ్. అలాగే ఇచ్చేద్దాం. ఇంతకీ మీ వ్యాపారం ఏంటి? ఇంకేట్రా, రీల్స్ వ్యాపారం. ఏ రీళ్ళు? పాత సినిమా రీళ్ళు అమ్ముతారా? కాదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసి డబ్బులు సంపాదించి ఫేమస్ అయిపోదాం. అంత డబ్బులు వచ్చేస్తాయట్రా? మరి ఓ పక్కన రీల్స్ కి వ్యూస్ పెరుగుతుంటే మరో పక్కన బ్యాంక్ లో బ్యాలెన్స్ పెరుగుతుంటది. అబ్బో. కాదు డబ్బు. ఆ, ఏంట్రా ఆంబోతు, ముందు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు సెట్ చేయి. అలాగే ఒక నిమిషం. ఏట్రా ఇలా వచ్చా? మీకు మంచి బిజినెసింగ్ ఆపర్చునిటీ ఇద్దామని. ఏటా బిజినెస్? ఆ బిజినెస్ సంగతి మీకు ఎందుకండి? పావలా పెడితే రూపాయి వస్తుంది. అవునా, అయితే ఇదిగో పావలా. అవలా ఇమ్మని కాదండి బాబు, మరి మీరు పెట్టిన దానికంటే 3 రెట్లు ఎక్కువ వస్తుందని. అవునా? అవునండి బాబు, ఫుల్ ప్రాఫిట్లు. ఎంత పెట్టమంటా? 40,000 అట్టండి, అంటే 50,000. మళ్ళీ ఎప్పుడు కల్లా ఇస్తావు? ఎంతసేపు అండి? రీల్స్ రీచ్ వచ్చినట్టు 4 రోజుల్లో తెచ్చిచ్చాను. రీల్స్ ఏట్రా బాబోయ్, రీల్స్ లేదు ఏం లేదు. మీకు అంతే ఎందుకు? డబ్బులు కావాలి అంతేనా? ముందు మీరు డబ్బులు ఇవ్వండి, వచ్చినట్టే మీరు అమ్మ ఇచ్చేస్తాను. ఇదిగో. ఇదిగో 50,000. శ్యామంగా లాభంగా రామయ్య. ఆయాసంతో వెళ్ళి మన ఆయుధంతో వచ్చేస్తాను రా. డబ్బులు మర్చిపోయినరా. ఫోన్ మర్చిపోయినరా. ఇంకెందుకు మాయ లేటు? పద మొదలెట్టేద్దాం. పద. కుర్చీని మడతబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్బులింగ్ చెప్పుకోవాలి. నా డబ్బులే. ఈనేటప్పుడు డబ్బులు వస్తాడు, ఏదోలేమో ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు. ఇస్తానండి, నెలంటే 4 రోజుల్లో ఇచ్చేద్దామా? ఓ రోజు అటు ఇటు అవుద్ది, రీచ్ రావద్దు. అరే వచ్చే వారం వస్తాను. మీ నాన్న డబ్బులు అడుగుతున్నాడు రా. నువ్వేట్రా మధ్యలో డబ్బులు గిబ్బులు అంటావు? పక్కన రీచ్ రావట్లేదని నేను ఎడుతుంటే ఏదో చెప్పి మేనేజ్ చేయబా. 1 week later. 2 weeks later. Several months later. 1 eternity later. నీ పని ఇలా కాదురా. ఏంటండి? నా డబ్బులు ఇస్తానండి. ఇంకా ఇస్తానంటే బెత్తరించి కొట్టేస్తాను. డబ్బులు ఇస్తే గానీ నువ్వు కదిలేదు లేదా? అయ్య బాబోయ్, ఈయనేటి ఇలా తగులుకున్నాడు. ఎవరా? ఇస్తానండి, దానికన్నా ముందు మీకు నిజం చెప్తానండి. నిజమా? ఏంటది? ఎంత పని చేస్తారా ఎదవలో? వాళ్ళ పని చెప్తాను. ఏటి మాయా, ఇన్ని రోజుల నుంచి ఇన్ని రీల్స్ చేస్తున్నా, కనీసం 10 లైకులు కూడా దాటట్లేదు. ఇంకా నేను సెలబ్రేట్ అయ్యేది ఎప్పుడు? సుంత నేను కలిసి డ్యూయెట్లు చేసేది ఎప్పుడు? గ్రేట్ థింగ్స్ టేక్ టైం రా. ఇదిగో ఈ రీల్ చేయి, ట్రెండింగ్ అంట. నువ్వేదో వ్యాపారం పెట్టావు కదా, అది చూడటానికి. అంటే ఎందుకండి పిల్లలు పట్టుకుని ఆగొడతారు? పాపం ఫేమస్ అవడానికి కష్టపడుతుంటేని. నిన్ను చేస్తాను నేను ఫేమస్ రా. దిక్కుమాలు ఐడియాలు, దిక్కుమాలి పనులు. ఆ ఫోన్ ఎలా? కొలబడి చేసాడు మాయా. అవునరా, మీరు ఆంధ్ర బ్లాక్ బాస్టర్ పర్ఫార్మెన్స్. కోసాలు కదిలిపోయినాయి మాయా. నా కేసాలు కూడా రాలిపోయారా? అయ్యేంట్రా?
ఆ జగన్నాథం చేతిలో దెబ్బలు తినే మనుగుడి కన్నా బుద్ధి వస్తుందేమో గాని నీకు మట్టుకు ఎంత జరిగినా సిగ్గు రాదురా. నేను ఊరుకోమయ్యా, సురు దగ్గరికి వెళ్ళొద్దు నాకు. ఏమే సురదా ఇలాగొచ్చు? నీకోసమే పులి. నాకోసమా? ఏంటి మ్యాటర్? మీ నాన్న నిన్ను కొట్టిన రీలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోయింది పులి. అవునా? ఆ ఫుల్ కామెడీ. నాతో నీతో నాతో నువ్వు కలిసి రీల్ చేస్తావా? నిజమే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.